Hi, this is Nagaraj from Cambridge Fluent Spoken English, Guntur, Grodipet 4/13. Today, I would like to give a small quiz. Try cheyandi, cheppandi. If you want to sound more fluent, మనం ఫ్లూయెంట్గా మాట్లాడతాను, ఫ్లూయెంట్గా మాట్లాడంటారు. కానీ ఫ్లూయెన్సీ చెప్పాలంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ దెమ్ వాటిలో ఒకటి టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ఒక్కటి చెప్పబోతున్నాను. ఇట్ కెన్ చేంజ్ యువర్ ద వే యూ స్పీక్ ఇంగ్లీష్. యూ కెన్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద రెస్ట్. మీరు అట్లా నేను అని చెప్పగలరన్నమాట మీరు. సో లెట్ us స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్, స్నోమ్యాన్, కార్ టైర్, రోడ్ సైన్, ఈ పదాలు వింటారు కదా. దే ఆర్ కాల్డ్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ అని అంటే టూ నౌన్స్ని ఒక పదంగా దే కమ్ టుగెదర్ టు మేక్ ఎ వన్ వర్డ్. క్రెడిట్ కార్డ్, ఐ వాంట్ ఏ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డులో కానీ, రోడ్ సైన్లో కానీ, కార్ టైర్ కానీ, కాబట్టి ఏమవుతుంది, టూ నౌన్స్ కెన్ సమ్టైమ్స్ బీ పుట్ టుగెదర్ టు మేక్ ఎ న్యూ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్, స్నోమ్యాన్, దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ నౌన్స్. ఇటు కాంపౌండ్ నౌన్స్ అంటాం. మరి ఇక్కడ మీరు ఏ పదాన్ని గట్టి చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ సైన్ ఉంది. ఈ రోడ్ సైన్లో రోడ్ని సైన్ ఏ పదాన్ని మనం స్ట్రెస్ చేయాలి? ప్రైమ్ మినిస్టర్స్. ఇది మీరు తెలుసుకోవాలి. వీడియోలో నేను చెబుతాను ఆన్సర్. అంటే మనం ఈ రెండు పదాలని క్రెడిట్ కార్డ్ అన్నాము. ఈ క్రెడిట్ కార్డులో క్రెడిట్ కార్డ్ అనాలా, క్రెడిట్ కార్డ్ అనాలా అంటే క్రెడిట్ కార్డ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ దాని మీద, క్రెడిట్ కార్డ్ ఈ రెండింటి లేదా పలకాలి. ఇలా పలకటం వలన అర్థం మారిపోయింది అనమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ లివ్స్ ఇన్ ఏ వైట్ హౌస్. నేను వైట్ హౌస్ అన్నాను. అలా కాకుండా ద ప్రెసిడెంట్ లివ్స్ ఇన్ ఏ వైట్ హౌస్ అని అనుకోండి, అర్థం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఎ స్ట్రెస్ కెన్ చేంజ్ ద మీనింగ్. సో ద లిజనర్ కెన్ గెట్ కన్ఫ్యూజన్ అన్నమాట. కాబట్టి మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, కాంపౌండ్ నౌన్స్లో టెన్నిస్ కోర్ట్ అన్నాం, అదేవిధంగా ఫుట్బాల్ అన్నాం. ఈ పదాల్లో ఫుడ్ని గట్టిగా చెప్పాలా, బాల్ లెక్క చెప్పాలా, ఈ రెండింటి మీరు కంపేర్ చేస్తూ ముందుకు రావాలి. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. డోంట్ సౌండ్ మోర్ పొలైట్ అండ్ డే టు డే ఇంగ్లీష్. సమ్టైమ్స్ వీఆర్ నాట్ షూర్ వెదర్ సంథింగ్ ఇస్ ట్రూ ఆర్ నాట్ ట్రూ. అలాంటప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించుకుంటాం. ఫ్యూచర్ టెన్స్ బేస్డ్ ఆన్ ద ప్రజెంట్ ఫ్యాక్ట్స్. ఫ్యూచర్ టెన్స్ బేస్డ్ ఆన్ ద ప్రజెంట్ ఫ్యాక్ట్స్. మన ప్రజెంట్ ఫ్యాక్ట్ ఏంటి? మనకు కనిపిస్తున్న ఎవిడెన్స్, మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఫలానా 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 అని చెప్పాలంటే మన ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించుకుంటాం. దట్ మీన్స్ సబ్జెక్ట్, మోడల్ వెర్బ్, ఫ్యూర్ మోడల్స్ అంటే విల్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్ అంటే వెర్బోన్ మన భాషలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ బి, దే విల్, లైక్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉపయోగించుకున్నట్లో ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ద ఫ్యూచర్ టెన్స్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఎ ప్రజెంట్ ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్చువల్ ఎవిడెన్స్. మనకున్న ఎవిడెన్స్ని బట్టి ఫలానా ఇది అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ నాక్ ఆన్ ద డోర్. ఎవరో డోర్ దగ్గర బిల్లు కొట్టారు, ఎవరో తెలియదు. ఇట్ విల్ బీ ద పోస్ట్ మ్యాన్. ఇట్ విల్ బి ద పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ కావచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లెటర్. ఒక లెటర్ వస్తుంది, పోస్ట్ మ్యాన్ కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం చెప్పాలంటే ఇవి ఉపయోగించుకోలేదు. స్మాల్ ఎగ్జాంపుల్ ఆథెంటిక్ చూడండి. వీ వర్ మోర్ దెన్ హాఫ్ ఏ వే త్రూ అవర్ డిన్నర్. మేము భోజనం చేస్తూ ఉన్నాము. వెన్ దేర్ వాజ్ ఏ టెరపిక్ క్రాష్ ఫ్రమ్ ద స్కై. ఏం చేస్తాం మేము? ఏనండి, వీ వర్ మోర్ దెన్ హాఫ్ ఏ వే త్రూ అవర్ డిన్నర్ చేస్తూ ఉన్నాం. వెన్ దెర్ వాజ్ ఎ టెరిఫిక్ క్రాష్ ఫ్రమ్ ద స్కై. ఒకేసారి ధనామని పడింది. ఏందా శబ్దం అనుకున్నాం. అప్పుడు మై గ్రాని ఏం చెప్పింది? ఓ, దట్ విల్ బి ఎ థండర్. దట్ విల్ బి ద థండర్ చెప్పింది ఆమె. దట్ విల్ బి థండర్ సెడ్ గ్రాండ్ మా సేజ్లీ. తెలుగు చెప్పింది అనమాట. అరే, అది ఉరువైందిరా అని చెప్పింది అనమాట. Take another example. In this way, in the same manner, you can use the present continuous tense, present perfect, sometimes simple past also. For example, listen, the telephone is ringing.
అరే టెలిఫోన్ మోగుతుందా చూడు ఒకసారి. ఎవరై ఉండొచ్చు, ఎవరు చేస్తారు తప్పుడు? ఓ దట్ విల్ బి గ్రాండ్ మదర్ చేస్తుంది. ఎందుకంటే షీ ఆల్వేస్ ఫోన్స్ ఎట్ దిస్ టైమ్. ఆమె ఇప్పుడు ఫోన్ చేసేది చూసారా, షీ ఆల్వేస్ ఫోన్స్ ఎట్ దిస్ టైమ్. సో మై గెస్ ఈస్ దట్ విల్ బి గ్రాండ్ మా. ఎవిడెన్స్ ఈస్ షీ ఆల్వేస్ ఫోన్స్ ఎట్ దిస్ టైమ్ అండ్ ఫ్యూచర్ ఈస్ దట్ విల్ బి గ్రాండ్ మా. వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, ఏ కార్ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ అవుట్ సైడ్. ఇప్పుడే కార్ వచ్చింది. ఏ కార్ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ అవుట్ సైడ్. ధనామని వచ్చి కారు వచ్చి ఆగింది. ఇప్పుడు కారు ఎందుకు వచ్చింది? ఓ ఐ థింక్ దట్ విల్ బి అ ట్యాక్సీ ఐ ఆర్డర్డ్. ఓ అది నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన ట్యాక్సీ. దట్ విల్ బి ట్యాక్సీ ఐ ఆర్డర్డ్. అంటే నేను ఒక ట్యాక్సీ కోసం ఆర్డర్ చేశాను కాబట్టి దట్ విల్ బి ద ట్యాక్సీ దట్ ఐ ఆర్డర్డ్ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం ఎవిడెన్స్ ఏంటి? ద కార్ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్. నోట్ ద టెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, there is someone at the door. ఎవరో డోర్ దగ్గర శబ్దం అవుతుంది. there is someone at the door. that will be Aunt Sue. that will be my friend. she said she would come this morning. in the morning. so there is someone at the door. అరే తలుపు దగ్గర ఉన్నారా? అది ఆంటీ సూ కావచ్చు. ఎందుకంటే ఆమె చెప్పింది రే మార్నింగ్ వస్తాను నన్ను. కాబట్టి she said she would come this morning. కాబట్టి దట్ విల్ బి ఆంట్ సూ. కాబట్టి there is somebody at the door. ఎవరో డోర్ దగ్గర ఉన్నారు. లేదా దట్ విల్ బి ద పోస్ట్ మ్యాన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లెటర్ ఎట్ దిస్ టైమ్. కాబట్టి జనరల్లీ హీ కమ్స్ అరౌండ్ 2 o'clock. లాస్ట్ ఎగ్జాంపుల్, ఐ హార్డ్ ఎ నాక్ at the door just now. ఇప్పుడే తలుపు కొట్టారు. ఐ హార్డ్ ఎ నాక్ at the door just now. ఇప్పుడే తలుపు దగ్గర నేను శబ్దం విన్నాను. దట్ విల్ బి ద డెలివరీ సర్వీస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ పార్సల్ టుడే. చూడండి, ఐ హ్యాడ్ ఎ నాక్ at the door just now. ఇప్పుడే తలుపు దగ్గర కొట్టారు. దట్ విల్ బి ద డెలివరీ సర్వీస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పార్సల్ టుడే. Take another example. Just based on the fact takes more dialects so that you can come. For example, listen. వినండి. The doorbell is ringing. ప్రజెంట్ కండిషన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ సింపుల్ ఫస్ట్గా ఉపయోగించుకోవచ్చు. Listen. The doorbell is ringing. The doorbell is ringing. అదిగో బిల్ మోగుతుందని చెప్పాం. అంటే మనం చూడలేదు, డోర్ బెల్ మోగుతుంది. మన అమ్మగారు అన్నారు, అరే ఏంట్రా డోర్ బెల్ ఎవరు కొడుతున్నారు అన్నారు. కానీ మనం గెజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్ ఎవిడెన్స్ ఏంటి? డోర్ బెల్. ఫ్యూచర్ కావాలిగా, మనం ఎవరై ఉండొచ్చు అని చెప్పాలనుకోండి. ఓ దట్ విల్ బి ద పిస్టా. నేను పిజ్జా అనకూడదు, పిఏజెడ్ని పిస్టా అనాలి. దట్ విల్ బి ద పిస్టా డెలివరీ ఐ ఆర్డర్డ్ 1 hour ago. దట్ విల్ బి ద పిస్టా డెలివరీ ఐ ఆర్డర్డ్ 1 hour ago. నేను 1 hour క్రితం ఆర్డర్ చేసినప్పుడు ఐ ఆర్డర్డ్ 1 hour ago. కాబట్టి ఏది? దట్ విల్ బి ద పిజ్జా అంటారు మీరు. పిస్టా డెలివరీ ఐ ఆర్డర్డ్. పిస్టా అంటే పిజ్జా అని మనం పిస్టా అని ఏమనాలి? పిస్టా. టేక్ దిస్ ఎగ్జాంపుల్. ద ఎగ్జాంపుల్ కెన్ బి షోవెన్ ఆన్ స్క్రీన్ ఫర్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ మొబైల్ హ్యాడ్ జస్ట్ సౌండెడ్. టుంగ్ అనే సౌండ్ వచ్చింది మన మొబైల్లో. యువర్ మొబైల్ హ్యాడ్ జస్ట్ సౌండెడ్. మనం ఒక SMS రాగలే, ఒరే SMS వచ్చిందని అంటాం. అంటే ఎవరు ఏమొచ్చు? ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సంబడి ఎల్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మెసేజ్. అప్పుడు అలాంటి సందర్భంలో మీరు ఏం చెబుతారు? ఓ దట్ విల్ బి టెక్స్ట్ ఫ్రమ్ అండ్ మై ఫ్రెండ్. దట్ విల్ బి ఎ టెక్స్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, ఫ్రమ్ మేరీ. వై? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ మెసేజ్ ఫ్రమ్ హర్. ఆ దగ్గర నుంచి ఒక SMS నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా అవి ఉండొచ్చు చెప్పచ్చు అనమాట. టేక్ మోర్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్ టెన్స్ ఫర్ ప్రెడిక్టబుల్ ఈవెంట్స్. ప్రెడిక్టబుల్ ఈవెంట్స్కి ఫ్యూచర్ ఉపయోగిస్తాము. టేక్ ఎ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్స్. ద ఫ్యూచర్ టెన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఈవెంట్స్ దట్ ఆర్ నౌన్ టు హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, storms will often break a spell of hot weather.
తుఫాన్లు అనేవి ముందుగా మనకి హాట్ వెదర్ని తెస్తాయంట. ఇది మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇన్ అనదర్ ఎగ్జాంపుల్, ద సేమ్ స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రెడిక్టబుల్ హ్యాబిచువల్ బిహేవియర్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ వైల్డ్ లైఫ్, ఈవెన్ ఫర్ పీపుల్ ఆల్సో. పీపుల్ కూడా ఉపయోగించుకోవచ్చు టిపికల్ బిహేవియర్కి, హ్యాబిచువల్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బేర్స్ విల్ ఆఫెన్ స్టీల్ హనీ ఫ్రమ్ బీస్. బేర్స్ విల్ ఆఫెన్ స్టీల్ హనీ ఫ్రమ్ బీస్. బీస్ దగ్గర నుంచి ఈ బేర్స్ అనేవి హనీని దొంగిలిస్తాయంట. ఇది సహజంగా జరిగే నేచర్ అన్నమాట, మనకి ఎవిడెన్స్ వలన. అదేవిధంగా, ఇఫ్ ఐ యామ్ లేట్ ఫర్ ద వర్క్, మై బాస్ విల్ గెట్ యాంగ్రీ అండ్ టిపికల్ బిహేవియర్. Take some examples more. Another fluent tip in compound words, football. First, football. White house. So, whenever you come across compound word, stress is on the first word. For example, the president of USA lives in White House. అన్నది. అలా కాకుండా నువ్వు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లీవ్స్ వైట్ హౌస్ అని అనుకోండి, తెల్ల బంగ్లాలో ఉంటాడని అర్థం. వైట్ హౌస్ అంటే ద రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైట్ హౌస్ అంటే నార్మల్గా నివసించే తెల్ల ఇల్లు అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.